ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నిత్య శ్రామికులుగా ఎప్పుడూ కూడా బాబా అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించకుండా అటు లౌకిక ప్రపంచంలోనూ సమర్థవంతులుగా నిజమైనటువంటి శ్రామికులుగా ముందుకు సాగుతున్నటువంటి సాయి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో నిజమైనటువంటి శ్రామికుడు అంకిత భావంతో తన బాధ్యతను పరిపూర్ణంగా చేసేటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే శ్రీ సాయి బాబాను ఆశ్రయించినటువంటి వారే. ఎందుకంటే బాబా ఎవరినీ కూడా సోమరిగా ఉండమనలేదు. సోమరిగా ఉండడం అంటే బాబాకు ఇష్టం లేనటువంటి పని. ఎందుకంటే బాబా యొక్క జీవితము శ్రమైక్య సౌందర్యానికి వారి జీవితం ఒక నిదర్శనం. బాబా గారి యొక్క జీవన విధానాన్ని చూస్తే వారు ఇతరులపైన ఆధారపడడం అనేటువంటిది వారికి అసలు ఇష్టం లేదు. అందుకనే వారు లెండి తోటను పెంచాలన్నా, లేకపోతే ఇప్పుడున్నటువంటి సమాధి మందిర ప్రాంగణంలో గులాబీ తోటను పెంచాలన్నా సొంతంగా నీమ్గావ్, రహతా లాంటి ప్రాంతాలకు వెళ్ళి మొక్కలు తెచ్చి తానే స్వయంగా మొక్కలు నాటి ఆ మొక్కలకు తానే స్వయంగా నీరు పోసి పెంచి వాటిని ఉద్యానవనంగా తయారు చేశారు. ఇంతకంటే గొప్ప శ్రామిక తత్వం మరెక్కడా ఉండదు. బాబా తత్వం మనమందరం అనుకుంటాము, మనల్ని ఏదో పారమార్థికంగా ఉద్ధరించడానికి, మనల్ని ఆ జీవన గమనంలో మనకు కావలసినటువంటి కోరికలు తీర్చడానికి, వీటికి మాత్రమే బాబా తత్వం అనుకుంటాం. కాదు, నీలో అసలైనటువంటి సంస్కారాలను, ముఖ్యంగా పనిచేసేటువంటి విధానంలో నువ్వు నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకోవడం, ఇతరులపైన ఆధారపడకుండా, శ్రమను ఎప్పుడూ కూడా తప్పించుకోకుండా, అవసరమైతే ఇతరుల కంటే 1 గంట ఎక్కువ పనిచేసేటువంటి నేచర్ సాయితత్వం మనకు బోధిస్తుంది. సాయితత్వంలో ఉన్నటువంటి శ్రమైక్య సౌందర్యం ఎంత గొప్పదంటే, బాబా వారు జీవిత పర్యంతము కూడా ఎవరిపైన ఆధారపడలేదు. గోధుమలు విసరాల్సి వచ్చినప్పుడు జనులను పిలిచి గోధుమలు విసిరించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని మనకు శక్తి ఉంటే ఒప్పుకోవాలి, మన శక్తియుక్తులు ఉపయోగించే ఆ కార్యాన్ని మనం చేయాలి అని చెప్పి బాబా ఎవరి సహాయాన్ని ఎప్పుడూ కోరకపోయేటువంటి వారు. ఒక గోధుమలు విసిరేటువంటి సమయంలోనే కాదు, ఏది చేసినా తను భిక్షకు కొద్ది రోజుల తర్వాత ఎవరినైనా పంపించవచ్చు. కానీ బాబా వారి ఓపికన్నంత కాలం ఖచ్చితంగా వారే స్వయంగా భిక్షకు వెళ్ళారు. బాబా ఎప్పుడూ కూడా తను చేసేటువంటి పనిని ఇతరులపైన వేయాలను, ఇతరులతో చేయించుకోవాలను ఎప్పుడూ కూడా వారు అటువంటి యోచన చేయలేదు. తను చేసేటువంటి పనిని ఇతరుల నెత్తిపైన వేయలేదు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, చాలా కీలకమైనటువంటిది. శ్రీ సాయి సచ్చరితలో ఒక చిన్న ప్రస్తావన ఉంటుంది. ఆ చిన్న ప్రస్తావన ఈరోజు సమాజానికి, అదేవిధంగా శ్రమ చేసేటువంటి శ్రామికులకు, యజమానులకు కూడా ఎంత గొప్ప బోధనో తెలుసా? అది రాధాకృష్ణకి జ్వరం తగ్గించడానికి వామన్ గోడ్కర్ ఇంటికి పైకప్పు ఎక్కడానికి నిచ్చెన తెప్పించుకుంటాడు కదా. నిచ్చెన తెప్పించుకుంటే ఆ నిచ్చెన తెచ్చినటువంటి వ్యక్తికి 2 రూపాయలు ఇస్తాడు. 2 రూపాయలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గగ్గోలు పెడతారు. అనానో బేడనానో ఇవ్వాలి, కానీ నువ్వు 2 రూపాయలు ఇచ్చావు, రేపు ఇంకెవడైనా నిచ్చెన ఇవ్వమంటే వాడు 2 రూపాయలు అడుగుతాడు అని చెప్పి అని అంటారు. బాబా ఒకే మాట చెప్తారు, మనం ఎవరితో కూడా పని ఉచితంగా తీసుకోకూడదు, శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని మనం ఇవ్వాలి అని చెప్పి. ఈ ఒక్క మాట ఎంతమంది జీవితాల్ని మార్చిందో మార్చలేదో నాకు తెలియదు, కానీ నా జీవితాన్ని బాగా మార్చేసింది. ఈ ఒక్క కథ, ఈ ఒక్క లీలతో నేను బాబా మార్గంలోకి అడుగు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. అక్కడ నా ఆలోచన ఆగిపోయింది. ఎందుకనంటే నేను అనేక సంస్థల్లో పనిచేసినప్పుడు నాతో పాటు పనిచేసేటువంటి ఉద్యోగులు, ఆ టీంకి సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు పెంచేటప్పుడు మేనేజర్ పిలిచేవాడు. పిలిచి అడిగేవారు, ఫలానా వ్యక్తికి ఎంత ఇద్దామంటావు హైకు, మీరు చెప్పండి సార్ అని. లేదు, నువ్వు ఎంత ఇద్దామని, ఒక 2000 ఇవ్వండి సార్. 2000 ఎందుకయ్యా, 500 ఇద్దాంలే. అదేవిధంగా మేనేజ్మెంట్ల వ్యవహారం కూడా ఇలానే ఉండేది. ఆ హైకు పెంచేటువంటి సమయంలో ఎంత బాధ కలిగేదంటే, నాకు తెలుసు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేటువంటిది పని చేయించుకునేటువంటి నాకు తెలుసు.
కాబట్టి ఒక్కొక్కసారి చాలా అవమానంగా ఫీల్ అయ్యేటువంటి వాడిని. ఒకానొక సందర్భంలో ఆ హైక్స్ వచ్చినప్పుడు నేను మా మేనేజర్తో చెప్పాను, నా జీతం పెంచొద్దండి, నాకు ఎంత పెంచాలనుకుంటున్నారో అంతా కూడా వాళ్ళకి వేసేసేయండి అని చెప్పాను. ఎందుకంటే చాలా తక్కువ జీతాలు, అందరూ కూడా అప్పుడప్పుడే ఆ క్రియేటివ్ ఫీల్డ్కి వస్తున్నటువంటి పిల్లలు, పెద్ద జీతాలు కూడా కాదు, 5,000 10,000 దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం. ఆ 5,000 6,000కు ఒక 500 200 300 హైక్స్ వేసేటువంటి వాళ్ళు. చాలా బాధ అనిపించేది. అది ఎప్పుడూ కూడా నాకు ఒక గిల్ట్ లాగా ఉండేది. ఎప్పుడైతే నేను శ్రీ సాయి సచ్చరిత మొట్టమొదటిసారి నేను చదివినప్పుడు ఆ లీల దగ్గర ఆగిపోయాను. అరే బాబా అన్నటువంటి మాట మనం అనేక పుస్తకాల్లో చదువుకుంటాం కదా, కమ్యూనిజము సోషలిజంలో, అదేవిధంగా కార్మికుల హక్కులకు సంబంధించి మార్క్స్ లెనిన్ రాసినటువంటిది కూడా అదే కదా, వారు చెప్పినటువంటిది కూడా అదే కదా, శ్రమకు తగ్గటువంటి వేతనాలు ఉండాలి, శ్రమకు తగ్గటువంటి ఫలితం ఉండాలనేటువంటిది బాబా ఎంత అద్భుతంగా చెప్పారు. ఇది కదా అసలైనటువంటి మానవీయ కోణం, ఇది కదా తోటి వారి గురించి శ్రామికుల గురించి ఆలోచించేటువంటి విధానం అని చెప్పి అప్పుడు అనిపించింది. దాంతో ఇక ఏ లీల చదువుతున్నా సరే దాంట్లో ఒక గొప్ప సామ్యవాద దృక్పథం, అదేవిధంగా బాబా ఒక గొప్ప సంస్కర్త మాదిరిగా ఇలా అర్థం కావడం ప్రారంభమైంది. అంటే బాబా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారు స్పృశించారు. అందుకనే ఈరోజు మనందరం ఎప్పుడు ఏ బాధ కలిగినా దానికి తగ్గ సమాధానం ఎందుకు సచ్చరితలో దొరుకుతుందంటే, బాబా వారి తత్వంలో స్పృశించినటువంటి బోధించినటువంటి విషయమే లేదు. వాళ్ళు జనులందరూ ఏమన్నారు, మరొకసారి ఎవరైనా నిచ్చెన అడిగితే 2 రూపాయలు అడుగుతాడు, ఏం అలవాటు చేసావు డబ్బు, బాబా నీకంటే ఆయోచితంగా వస్తుంది డబ్బు, నువ్వు ఇచ్చేసావు అని చెప్పి అని అంటే, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, ఆ నిచ్చెన తెచ్చినటువంటి వ్యక్తికి 2 రూపాయలు బాబా ఇస్తే అది బాబా ప్రసాదంగా భావించి తను ఇక కూలి పని చేయడం మానేశాడు. మానేసి ఆ 2 రూపాయల పెట్టుబడితోటి వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను వృద్ధిలోకి వచ్చి నిచ్చెన వేయాల్సినటువంటి పరిస్థితి రాలేదు. జనులు అనుకున్నట్టు నిచ్చెన వేస్తే 2 రూపాయలు అడుగుతాడు, అతను 2 రూపాయలు అలవాటు చేశామనేటువంటిది అది పూర్తిగా అసంబద్ధమైపోయింది. అంటే బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. బాబా ఇచ్చినటువంటి ఆ 2 రూపాయలను ఎంతో విలువైందిగా భావించారు. ఇక్కడ బాబా ఒకరికి ఒక అనుగ్రహం ఇచ్చారంటే ఆ అనుగ్రహాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది పిల్లలు వచ్చి లేకపోతే ఇతరులు చాలామంది వచ్చి బాబా నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించు అని అంటారు. బాబా మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇప్పించినటువంటి ఉద్యోగాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? ఆ 2 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి ఇవి చాలా విలువైనటువంటి, ఇది నా జీవితాన్ని మారుస్తున్నటువంటి విశ్వాసంతో వ్యాపారాన్ని ప్రారంభించాడు, సక్సెస్ అయ్యాడు. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి మనము కొద్ది రోజుల తర్వాత ఆ ఉద్యోగం పట్ల మనకు చులకన భావన కలుగుతుంది. అబ్బా ఎంత చేసినా ఇంతేరా నాయన, ఎంత చేసినా గుర్తింపు రావట్లేదు. కానీ నువ్వు ఆ ఉద్యోగాన్ని బాబా యొక్క అనుగ్రహంగా భావించావనుకో, నువ్వు ఆ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు. చాలామంది చేసే పనిని ఎందుకు ఎంజాయ్ చేయలేరో తెలుసా? అబ్బా ఇది భారం అది భారం, పని పెరిగిపోతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. నిజానికి ఆ పనిని మనం ఎంజాయ్ చేయకపోవడం. ఇతరుల విషయం ఎట్లా ఉన్నా సరే బాబా మార్గంలో ఉన్నటువంటి మనం ఖచ్చితంగా బాబా మనకి ఇచ్చినటువంటి ఉపాధిని ఎంజాయ్ చేయాలి. ఇది నాకు బాబా అనుగ్రహించినటువంటి ప్రసాదం, దీంట్లో నేను నా ప్రతిభను నిరూపించుకోవాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉండాలి. అదేవిధంగా చాలామంది బాబాని అడుగుతూ ఉంటారు, బాబా నాకు ఈ ఉద్యోగం కాదు, ఈ షాపు కాదు, ఇంకో షాపు. ఇదంతా దేనికి ప్రతీక అంటే పలాయనవాదానికి, సోమరితనానికి ఇదొక ప్రతీక అన్నమాట. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఏది కూడా ఆయాచితంగా తీసుకోవద్దని చెప్పి బాబా అన్నాడు కదా. మరి చాలామందికి బాబా దక్షిణను ఆయాచితంగా ఇచ్చేటువంటి వారు. మరి ఇదేలా వారిని సోమరులను చేసినట్టు కదా? బాబా వద్ద దక్షిణ తీసుకున్నటువంటి వాళ్ళు సోమరులైనటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా బాబా నుంచి దక్షిణ తీసుకొని ఆ దక్షిణను సరిగ్గా ఉపయోగించకపోతే ఆ తర్వాత నుంచి ఆ దక్షిణ వాళ్ళకు లభించేటువంటిది కాదు. బాబా ఇచ్చినటువంటి దక్షిణతోటి వారిలో బాధ్యతను పెంచాడు, వారిలో శ్రమైక్య సౌందర్యాన్ని నింపాడు. భయ్యాజీకి డబ్బు ఇచ్చేటువంటి వారు కదా, భయ్యాజీకి దక్షిణ ఇచ్చిన తర్వాత బాబా ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏమిటంటే, నువ్వు ఈ డబ్బును నీ సొంత అవసరాల కోసం, విలాసాల కోసం, లేకపోతే ఇతరులకు అప్పివ్వడం కోసం దీన్ని వాడకూడదు అని చెప్పిన తర్వాత భయ్యాజీకి మొదట అర్థం కాలే. బాబా రోజు ఇచ్చినటువంటి డబ్బులంతా కూడా పోగు చేస్తాడు,
ప్రోగు చేసి మెల్లిమెల్లిగా ఆ డబ్బు ప్రోగు అవుతున్న సందర్భంలో ఆ డబ్బుతోటి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు తన పొలానికి ఆనుకున్నటువంటి ఆ భూములన్నీ కూడా రైతులు అమ్ముతుంటే కొనడం జరిగింది. భయ్యాజీ ఎంత బిజీ అయిపోయాడంటే తను బాబా ఇచ్చినటువంటి దక్షిణతోటి కొనుగోలు చేసినటువంటి భూమిలో నిరంతరం శ్రమించేటువంటి వాడు, అధిక దిగుబడిని సంపాదించేటువంటి వాడు. దాంతో భయ్యాజీ గొప్ప ధనవంతుడయ్యాడు. ఈ విధంగా బాబా ఇచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా మనం జీవితంలో సక్సెస్ సాధిస్తాం. ఇతరుల కంటే కూడా మనం భిన్నంగా ఉంటాం. అనేక మంది ప్రముఖులు ఈరోజు చాలామంది వాళ్ళ ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తారు. దానికి కారణం ఏమిటో తెలుసా? వారు లభించినటువంటి పనిని కర్తవ్యాన్ని గౌరవించడం. అందుచేతనే అటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థానాలు లభిస్తాయి. చాలామంది ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. మన ప్రధానమంత్రి గారికి డిఫెన్స్ సలహాదారుగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు గొప్ప బాబా భక్తుడు. ఇంతకుముందు వారు కూడా ఇస్రోలో లేకపోతే డిఫెన్స్లో DRDLలో ఒక సాధారణమైనటువంటి సైంటిస్ట్. కానీ ఆ సైంటిస్టు బాబా యొక్క తత్వాన్ని పుణికిపుచ్చుకోవడం, ఏది జరిగినా తన వృత్తిలో అది బాబా యొక్క కృప అని చెప్పి, ఏ ప్రమోషన్ వచ్చినా బాబా నా బాధ్యత పెంచాడని చెప్పి పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకనే వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరారు. ఈరోజు చాలామంది సమాజంలో బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని గుర్తించినటువంటి వాళ్ళు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళారు. డాక్టర్ నోరి దత్తాత్రేయ బాబా అంటే ప్రాణం. ఈరోజు ప్రపంచంలో వారికి మించినటువంటి క్యాన్సర్ వైద్య నిపుణులు మరొకరు లేరు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం డాక్టర్ నోరి దత్తాత్రేయ ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్తే ఎంత కృషి చేశారు. ఈరోజు అది ఎంతమందికి పేదవారికి ఉచితంగా అక్కడ సర్జరీలు చేయబడుతున్నాయి. అంటే బాబా మనకు ఒక ఉద్యోగ ధర్మాన్ని, ఒక బాధ్యతను అప్పగించారంటే మనం ఎంత నిష్ఠతో, ఎంత గౌరవంతో ఆ పనిని చేయాలనేటువంటి దానికి వీళ్ళందరూ కూడా నిదర్శనం కదా. పని ఎగవేసేటువంటి వాళ్ళంటే బాబాకు అస్సలు ఇష్టం ఉండదు. మనలో కూడా చాలామంది నన్ను బాబా పిలిచాడు, షిరిడీకి వెళ్తున్నాను, 5 రోజులు ఉంటాను, లేకపోతే బాబా నన్ను ఈ ఉద్యోగం వదిలేసి సేవ చేయమన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే తప్పించుకునేటువంటి వ్యవహారం. అలా తప్పించుకునేటువంటి వారిని బాబా అస్సలు ఉపేక్షించరు. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా చెప్పేటువంటి వారు, ఎవరిని కూడా ఖాళీగా సోమరిగా కూర్చోబెట్టేటువంటి వారు కాదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా రోజు ఏదో ఒక పనిని నియమించేటువంటి వారు. మనము చాలామంది ఇప్పటికి కూడా షిరిడీకి పోతే ఆ యాత్రలో పిచ్చాపాటి వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకని? మనకు అక్కడ వేరే పనేమీ లేదు. ఈరోజు బాబా స్మరణలో లేకపోతే బాబా చింతనలో షిరిడీకి పోయినా 1 గంట ఉంటాం, 2 గంటలు ఉంటాం. మరి మిగతా సమయం? అందుకనే బాబా అక్కడికి వచ్చేటువంటి భక్తుల మనస్సుల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు, షిరిడీకి వచ్చిన తర్వాత కూడా అదే బుద్ధితో ఉండకూడదు అనేటువంటి దాంతో ఏం చేసేటువంటి వారు, ద్వారకామయిలో ఎవరైనా ఖాళీగా కూర్చుంటే వెంటనే వారిని లేపి వాడాకు వెళ్ళు, అక్కడ పారాయణను శ్రవణం చెయ్యి అని చెప్పి పంపించేటువంటి వారు. ఊరికే సోమరులుగా కూర్చునేటువంటి తత్వం ఎక్కడా కూడా బాబా మనకు బోధించలేదు. ఎప్పుడూ నువ్వు ఏదో ఒక పనిని చేస్తూ ఉండు. ఒట్టిగా కూర్చుంటే నీకు అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. హేమాడ్పంత్ సచ్చరితలో ఒక దగ్గర రాస్తారు ఏంటంటే, కాస్త నడుము వాలుస్తాము, కాస్త విశ్రాంతి తీసుకుందామని చెప్పి అలా కుర్చీలో నడుము వాల్చగానే వెంటనే బాబా మరొక లీలను గుర్తు చేసి దానిని రాయించేటువంటి వారు క్షణం కూడా తీరిక ఉండేటువంటిది కాదు. వారు ఊరికనే అస్సలు కూర్చొనిచ్చేటువంటి వారు కాదు అని చెప్పి. ఎందుకు? ఊరికే కూర్చుంటే అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఊరికనే కూర్చునేటువంటి వాడు సోమరివాడు ఎందుకు భ్రష్టు పట్టిపోతారంటే వాడి ఆలోచనలన్నీ కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి. ద్వేషపూరితమైనటువంటి భావన వస్తుంది. ఊరికే కూర్చుంటే బాగా బాగుపడ్డటువంటి మన స్నేహితుడు గుర్తొస్తాడు, బాగా డబ్బు సంపాదించినటువంటి మన బంధువు గుర్తొస్తాడు. అరే రే వాళ్ళు అంతగా సంపాదించారే, నాకు లేకపాయనే అనేటువంటి దుర్బుద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి బాబా ఎవరిని కూడా ఊరికనే కూర్చొనిచ్చేటువంటి వారు కాదు. కుశాల్ చంద్ విషయంలో కూడా అదే జరిగింది కదా. కుశాల్ చంద్ ఏమనుకున్నాడంటే, రోజు బాబా దగ్గర అనేక మంది కూర్చుంటున్నాడు కదా, బాబా రకరకాలైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు,
నిజంగా బాబా దగ్గర అలా కూర్చోవడమే అదృష్టం అని చెప్పి ఒక వారం రోజులు వచ్చి ఊరికనే కూర్చునేటువంటి వారు ద్వారకామాయిలో. బాబా వారం రోజులు గమనించాడు. గమనించిన తర్వాత, కుశాల్, ఇక్కడ ఊరికనే కూర్చొని ఏం చేస్తావు? నీ పొలంలో లంకె బిందెలు ఉన్నాయిరా నాయన, వెళ్ళి పొలం దున్ను అని అంటాడు. ఒక మారు దున్నిన తర్వాత, ఏమీ లేవు బాబా అని అంటారు. సరే ఇంకొక మారు దున్ను అని అంటారు. దున్తాడు, ఏమీ లభించలేదు బాబా అని అంటారు. అప్పుడు బాబా అంటాడు, సరే ఇంత శ్రమ పడ్డావు కదా, వెళ్ళి మిరపనారేపు అని అంటాడు. మిరపనారేస్తాడు. వేస్తే పంట దిగుబడి వస్తుంది, విపరీతంగా వస్తుంది పంట దిగుబడి. ఆ సంవత్సరం మిర్చి ఏ ప్రాంతంలో కూడా అంత పండదు, మిర్చి కొరత ఏర్పడ్డది. ఇతను మిర్చి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే మూటెడు ధనం వస్తుంది. ఆ మూటెడు ధనం ఎత్తుకొని బాబా దగ్గరికి వచ్చి బాబా దగ్గర పెడతారు. ఏంది కుశాల్ ఇది అని అంటాడు. బాబా, మీరు చెప్పినని చెప్పి నేను వింపనారేసాను, మీరు చెప్తే కదా వేసాను, ఆ డబ్బంతా మీదే కదా, తీసుకోండి అని అంటారు. లేదు కుశాల్, ఈ డబ్బు నీదే. ఊరికనే సోమరిగా కూర్చుంటే ఈ లంక బిందె నీకు దొరికేదా అని అంటారు. అప్పుడు కుశాల్ చంద్కి అర్థమవుతుంది, అతనిలో సోమరితనం ఉంది, ఆశ ఉంది. బాబా చెప్పగానే లంక బిందెలు దొరుకుతాయని చెప్పి పొలం దున్నాడు, ఖాళీగా ఉన్నటువంటి పొలాన్ని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా ఆయాచితంగా మనకు రాదు. ఆయాచితంగా బాబా ఏది ఇవ్వడు. నువ్వు శ్రమ పడితేనే, నువ్వు తప్పిస్తేనే ఏదైనా దక్కుతుంది. లంక బిందెలు అనేటువంటి దానికి నిర్వచనం ఏమిటంటే, నువ్వు శ్రమ పడితే దక్కేటువంటిదే అది నీకు లంక బిందె. లంక బిందెలు ఊరికే దొరకవు. చాలామంది ఇటు గుప్త నిధుల కోసం దానికోసం అన్వేషిస్తారు కదా, వాళ్ళు ఎందుకు భ్రష్టి పట్టిపోతారంటే, ఆ అన్వేషణలోనే ఆ జీవితం అంతా కరిగిపోతుంది. చాలామంది ఊర్లలో అనుకునేటువంటి వాళ్ళు, అబ్బా బాగా ఎదిగిపోయాడు రా, ఇక్కడ లంక బిందె దొరుకుంటుందని చెప్పి. ఎస్, దొరికింది. లంక బిందె ఎక్కడ దొరుకుతుంది అంటే, నువ్వు శ్రమను దాచుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ, అది చిన్నదో పెద్దదో దాన్ని కొనసాగిస్తూ, దాంట్లో బాధ్యతాయుతంగా ఉంటూ, శ్రమను దాచుకోకుండా నీ బుద్ధిని, శక్తిని, శ్రమను నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో పెడితే ఖచ్చితంగా లంక బిందెలు దొరుకుతాయి. ఇది బాబా చెప్పేటువంటిది. ఊరికైనా దొరకదు ఏది కూడా. ఖచ్చితంగా మనం శ్రమిస్తేనే, తప్పిస్తేనే అది మనకు లభిస్తుందనేటువంటి సత్యాన్ని బాబా బోధించడం జరిగింది. అంతేకాదు, నువ్వు చేసేటువంటి ఉద్యోగం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి. ఒకసారి గోకులాష్టమికి కాకామాజీ అని వస్తాడు షిరిడీకి. వస్తే తన ఆశ ఏంటంటే, గోకులాష్టమి 3 రోజులు పండుగ చూసుకొని 4వ రోజు 5వ రోజు ఎప్పుడు బాబా అనుమతిస్తే అప్పుడు వెళ్దాంలే. కాకామాజీకు అలవాటు అయిపోయింది. అలవాటు ఏంటంటే, షిరిడీకి వచ్చిన తర్వాత బాబా కొద్ది రోజుల వరకు అనుమతి ఇచ్చేటువంటి వారు కాదు వెళ్ళడానికి. సరే ఈసారి కూడా 4-5 రోజులు ఉంచుకుంటారులే బాబా అనుకో. బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టగానే ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడుగుతారు. కాకామాజీకి అర్థం కాదు. అరే, మామూలు సమయంలో వచ్చినప్పుడేమో 2 రోజులు ఉందామని వస్తే 4 రోజులు ఉంచుకుంటారు బాబా. గోపాలకృష్ణుని ఉత్సవం చూద్దామని వస్తే పండగ కాకముందే ఎప్పుడు వెళ్తామని అంటున్నారని అని మనసులో అనుకుంటారు. బాబా మీ ఇష్టం బాబా, మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తానంటారు. అప్పుడు బాబా అంటాడు, మరుక్షణమే నువ్వు ప్రయాణంగా అంటాడు. ఒక రకమైన నిరుత్సాహం వస్తున్నారు, ఎందుకు బాబా నన్ను గోకులాష్టమి పండగ చూడకుండా పంపించేస్తున్నారని చెప్పి. కానీ ఇతను ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి కార్యాలయంలో మరొక గుమాస్తా జ్వరం వచ్చి ఆఫీస్కి రాకుండా ఉండిపోయాడు. అక్కడ వ్యవహారాలు చూస్తే మనిషి లేరు. అక్కడ యజమాని కంగారు పడుతూ ఉన్నాడు. అది తెలుసుకున్నటువంటి బాబా, కాకామాజీని ఇక్కడ ఉండడానికంటే కూడా అక్కడ ఉంటే మంచిది, ఎందుకంటే అది ఉద్యోగ ధర్మం. అది నా వద్ద నా పాదాల చెంత ఉండి నన్ను అర్చించి పూజించి శ్రీకృష్ణుడి యొక్క ఉత్సవం చూడడం కంటే కూడా ఉద్యోగ ధర్మమే ప్రధానమైనటువంటిది అని చెప్పి బాబా అక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. చాలామంది మనం తప్పించుకొని ఆధ్యాత్మిక పేరు మీద మనం చాలామంది గుళ్ళల్లో భజనలు చేసుకుంటూ, లేకపోతే ఇంకోటో చేసుకుంటూ మనం తిరుగుతూ ఉంటాం. షిరిడీలో కూడా ఈరోజు చాలా ఒక ప్యాషన్ అయిపోయింది. చాలామంది స్త్రీలను చూస్తూ ఉన్నాను నేను, చాలామంది యువకులను చూస్తూ ఉన్నాను. బాబా పేరు మీద వచ్చేసి అక్కడ నెలలు ఉండడం, ఏమనంటే బాబా నన్ను ఇక్కడ ఉండమన్నారని, బాధ్యతలను, ధర్మాన్ని వదిలిపెట్టేసి మనం సోమరిగా అక్కడ ఉంటే బాబాకి ఏమి ఇష్టం ఉండదు. చాలామంది షిరిడీలో బాధ్యతలను వదిలిపెట్టి ఉందామని చెప్పి అనుకుంటారు. అది సరైనటువంటి కాదు. బాబా ఒప్పుకోడు దాన్ని. మనకు కలిగితే ఏదన్నా ఆత్మానందం కలగొచ్చు, కానీ బాబాకి ఇష్టం లేనటువంటి పని. నీ ధర్మాన్ని, నీ ఉద్యోగాన్ని, కర్తవ్యాన్ని వదలకూడదు. నువ్వు వాటిని నిర్వర్తిస్తూనే సద్గురు యొక్క ధ్యాసలో ఉండాలి తప్ప, వాటిని వదిలేసి సద్గురు ధ్యాసలో ఉంటే నాకు పుణ్యం వస్తుందంటే
బాధ్యతలను వదిలేయడం అంటే కర్మను మూటగట్టుకోవడమే. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే, పనెగ్గొట్టడం అంటే అది నువ్వు మూటగట్టుకునేటువంటి మరొక కర్మ. వీటన్నింటినీ కూడా మనం గుర్తించాలి. ఈరోజు మే 1వ తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం. నేను మొదట చెప్పినప్పుడు చెప్పాను, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకున్నటువంటి పనిని నియమబద్ధంగా నీతిగా కార్యదీక్షతో చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 100% సాయిబాబా భక్తులే. బాబాను నమ్మినటువంటి భక్తుడు ఏ స్థానంలో ఉన్నా తనకు తపన ఉంటుంది, ఇతరులకు ఏదైనా సహాయం చేయాలనేటువంటిది. చందోర్కర్కు బాబా అదే ఉపదేశిస్తారు. నానా, నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కాదనకుండా సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తే జనులు సంతోషిస్తారు, అది ఎంతో నీకు మేలు చేస్తుంది అని చెప్పి. ఆ రోజుల్లో కలెక్టర్ కార్యదర్శి ముందు వేరెవరు వెళ్ళి మాట్లాడాలంటే చాలా కష్టమైనటువంటి పని. కలెక్టర్ కంటే ఎక్కువగా అదిగా ఉండేటువంటి వాళ్ళు కలెక్టర్ కార్యదర్శులు. ఎందుకంటే కలెక్టర్గా ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి ఈ భాష అర్థమయ్యేది కాదు. ఎవరు కూడా డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి వారు కాదు. కలెక్టర్ కార్యదర్శులకు, మమలత్దారులకు, వీళ్ళకే పెద్దపీట ఆ రోజు. అటువంటి స్థానంలో ఉన్నటువంటి నానాసాహెబ్కు బాబా చేసినటువంటి బోధ ప్రకారం నానాసాహెబ్ తన వద్దకు ఎవరు వచ్చినా సరే వారి యొక్క పనులను చక్కబెట్టేటువంటి వారు. బాబా ఏ పని అప్పగించినా తను కాదు అనేటువంటిది అస్సలు ఎప్పుడు చెప్పకపోయేటువంటి వారు. ఒకసారి ఒక ముస్లిం రైతు వచ్చి బాబాని అడుగుతాడు, బాబా, నా బావిలో నీళ్లు తోవడానికి బాంబులు పెట్టాలి, రాయిని తీయాలి, 2-3 సార్లు కలెక్టర్కి అర్జీ పెడితే దాన్ని తిరస్కరించారు అని అంటే పక్కనే ఉన్నటువంటి నాన్నతో చెప్తారు, నాన్న, ఇతడు మన వద్ద కొంత దాచిపెట్టి ఉన్నాడు, మన పూర్వం కొంత ఇచ్చి ఉన్నాడు, కాబట్టి ఇతని పనిని మనం చేయాలి నాన్న అని అంటే నాన్న అంటాడు, బాబా, మీ ఆజ్ఞ ప్రకారం నేను ఫైల్ పెట్టి చూస్తాను, కలెక్టర్ గారు అభ్యంతరం చెప్తే నేను ఏం చేయలేను కదా బాబా అంటారు. లేదు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అది పని అదే అవుతుంది పో అంటాడు. కలెక్టరు అసలు ఆ పేపర్లు ఏమీ చూడకుండానే నానాసాహెబ్ పెట్టగానే సంతకం పెట్టేస్తాడు. అంటే నీ కర్తవ్యాన్ని, నీ ధర్మాన్ని తూచా తప్పకుండా నువ్వు పాటిస్తూ వెళ్ళు, నిర్వర్తిస్తూ ఉండు, ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. ఆ విధంగా బాబా కర్తవ్య బోధ. ఒకసారి నానాసాహెబు టీకాలు వేయించుకోకుండా షిరిడీకి వస్తాడు. ఆ రోజుల్లో కలరా, మసూచి వీటికి కొత్తగా టీకాలు వచ్చాయి. జనం భయపడిపోతారు, టీకాలు వేయించుకుంటే మసూచి జ్వరం వచ్చేస్తుంది, కొన్ని ప్రాణాలు కూడా పోవచ్చు అనేటువంటి పుకార్లు వచ్చాయి. కలెక్టర్ ఆదేశిస్తారు, ఆయా ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి మమలత్దారులందరూ కూడా ముందుగా మీరు వేసుకోండి అయ్యా, వేసుకుంటే ప్రజలకు ధైర్యం వస్తుందని చెప్పి. అయితే ముందు మరి మమలత్దార్ అయినటువంటి నానాసాహెబ్ వేసుకోవాలి కదా. షిరిడీకి వచ్చి బాబాని అడుగుతారు, బాబా, నాకు భయంగా ఉంది, టీకా వేసుకోవాలి అని అంటే, ఏం కాదు నాన్న, నేనున్నాను, నిర్భయంగా వేసుకో, నువ్వు వేసుకుంటే కొన్ని 100,000 ప్రాణాలు నువ్వు కాపాడగలుగుతావు నీ ఒక్కరివి ముందుకు వస్తే అని చెప్పి వెళ్ళి వేసుకున్నాడు. జ్వరము లేదు, ఏ ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నాడు. అంటే నీకు భగవంతుడు అప్పగించినటువంటి బాధ్యత నీ ఉద్యోగ ధర్మం, దాన్ని నువ్వు ముందు పాటించాలి. కాబట్టి ఆ టీకాను నువ్వు ముందు వేయించుకోవాలి. ఈ విధంగా బాబా తన భక్తులను కార్యోన్ముఖుల్ని చేసేటువంటి వారు. అంతేకాదు, ఎవరైతే నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారో వారికి అప్పటికప్పుడు ఫలితం దక్కకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అల్టిమేట్గా మంచి ఫలితాన్నే బాబా ఇస్తారు. పురందరే ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి కదా, అసలు స్థలం కొనుక్కోవడమే కష్టం కదా. ఎందుకు బాబా పట్టుబట్టి పురందరేకి ఇల్లు కట్టించాడు? ఎందుకనంటే షిరిడీకి వస్తే ఒక్క క్షణం ఖాళీగా ఉండేటువంటి వాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక పనిలో రాధాకృష్ణయ్య చెప్పడం, పురందరే చేయడం, ఖాళీగా కూర్చోవడం అనేటువంటిది లేదు. అది చూసినటువంటి బాబా ఈ నిత్యశ్రామికుడికి ఒక ఇల్లును అనుగ్రహించాలనుకున్నాడు. అందుకనే అసలు తన ప్రమేయం లేకుండానే స్థలం వస్తుంది, తన ప్రమేయం లేకుండానే ఇల్లు కట్టుకోవడానికి సంబంధించినటువంటి లోను వచ్చేస్తుంది. నిజంగా అతనికి ఉన్నటువంటి అర్హతలకు దానికి లోన్ రావడం కష్టం ఆ రోజు. కానీ ఆ కార్యాలయం వారు పురందరే యొక్క కార్యదీక్ష, అతని పని విధానం, అతడు ఏ రోజు కూడా పనిని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఏ రోజు చేయలేదు. వీటన్నింటినీ క్రెడిట్గా చూసి అతను ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి లోన్లు మంజూరు చేశారు. నీ క్వాలిఫికేషన్, నువ్వు ఉన్నటువంటి హోదా కాదు, నువ్వు చేసేటువంటి పని. ఎవరైనా సరే మనల్ని తెలుసుకోవాలంటే మన పనే మనల్ని తెలియజేస్తుంది, నీ పనే నీ గురించి మాట్లాడుతుంది. చాలామందిని చూస్తూ ఉంటాం, ఆమె ఆఫీస్ సరిగ్గా రాదండి,
వచ్చినా ఏదో ఆ 4 బెంచీలు చుట్టూ తిరిగి 4 సెక్షన్లు తిరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడు సీట్లో కూర్చోదండి, ఎప్పుడు పని పక్కనోని మీద వేస్తుందండి, ఇలా మాట్లాడుతుంది పని. అది కాకుండా ఎవరొచ్చినా సరే బాధ్యతగా మాట్లాడతారు. ఎవరికి ఏది కావాలో తన జూనియర్స్ను కూడా తనతో సమానంగా చూసి వారి భవిష్యత్తుకు కావలసినటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎంత గొప్పవాడు ఈ వ్యక్తి. ఇది పని మాట్లాడేటువంటి విధానం. పని 2 విధాలుగా మాట్లాడుతుంది మన గురించి. ఒకటి, మనం పని ఎగ్గొట్టే వాళ్ళమైతే మన గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది మన పని. మనం ఈ పని పట్ల బాధ్యత, మనతో ఉన్నటువంటి వారి పట్ల మన యొక్క సామరస్య భావం, మన పక్కన ఉన్నటువంటి వారు కూడా వృద్ధిలోకి రావాలనుకోవడం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో మన గురించి మాట్లాడతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, నీ పనే నీ గురించి చెప్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు మాకు సమయం లేదు అని చెప్పి. సమయం లేదు అనేటువంటి మాట చాలా దుర్మార్గమైనటువంటిది. ఇంకొక మాట చెప్తూ ఉంటారు, బాబా దయండి, బాబా ఎలా మలిస్తే అలా ఉంటుందండి. కాదు, నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి. సమైక్య జీవన సౌందర్యం వైపు నీ జీవితం నడవాలి. మీరు చూడండి, బాగా పనిచేసేటువంటి వారి మోముల్లో ఒక గ్లో ఉంటుంది. సోమరిపోతుల్లో ఎప్పుడు మొహం వికారంగా ఉంటుంది. కాబట్టి నీ యొక్క ఆకారాన్ని కూడా నీ పనే ప్రతిబింబిస్తుంది. పనిలో ఆనందం, పని పట్ల బాధ్యత ఉంటే ఎప్పుడూ కూడాను తాజాగా ఉంటాం. పని ఎగ్గొట్టుకునేటువంటి సోమరులు ఎప్పుడూ కూడా వారిలో వికారాలు ఉంటాయి. వారి ఆహార్యం కూడా వికారంగా ఉంటుంది. కాబట్టి మన జీవన సౌందర్యాన్ని పెంచుకోవడానికి బాబా యొక్క జీవన విధానాన్ని ఒకసారి అవలోకనం చేయండి. ఎవరిపైనా ఆధారపడకూడదు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఆనందంగా మనం అనుభవించాలి. మనకు లేనటువంటి దానికోసం, దేనికోసం ఉట్టికి ఎగరకూడదు అనేటువంటిది బాబా తత్వం మనకు బోధిస్తుంది. అందుకని ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. బాబా ఇచ్చినటువంటి దాంట్లో తృప్తిగా ఉంటున్నాం. బాబా నాకు ఈ ఉపాధి, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం ఇది ఇప్పించారు, ఇది వారు నాకు అనుగ్రహించినటువంటిది, దీని పట్ల నేను గౌరవంగా ఉండాలనేటువంటి నేచర్ ఎవరికైతే ఉంటుందో వారి జీవితాలు సార్థకతమవుతాయి. మరొకసారి సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి నిత్య శ్రామికులైనటువంటి బాబా భక్తులందరికీ కూడా హృదయపూర్వక శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.